56.4% బీసీలు ఉన్నారు, 17.45% ఎస్సీలు ఉన్నారు, 10.8% ఎస్టీలు ఉన్నారు, 10.9% ఉన్నత వర్గాలు ఉన్నారు. ఇదంతా సరే కానీ 4% కులం లేని వాళ్ళు ఉన్నారా సారు? దాదాపుగా 4% ప్రజలు మాకు ఏ కులం లేదు అని డిక్లేర్ చేసిండ్రు. ఇది ఒక న్యూ ఫినామినా. మరి 4% కులం లేని వాళ్ళు ఉండరు అంటారు. వాళ్ళకి ఎందుకు కులం లేకుండా పోయింది? మన దేశంలో ఆధార్ కార్డుల కాన్ నుంచి కులం సర్టిఫికేట్ల దాకా అన్నిట్లో కూడా ఇంటి పేరు, ఒంటి పేరు, ఊరు పేరు, మండలం పేరు, జిల్లా పేరు, రాష్ట్రం పేరు అన్నీ కూడా పిన్ కోడ్తో సహా ఉంటాయి. అట్లుంటేనే భారతీయుల కిందికి వస్తారు. భారతదేశంలో ఉండాలన్నా, తెలంగాణలో ఉండాలన్నా, ఇట్లా దేశంలో ఏ రాష్ట్రంలో ఉండాలన్నా స్థానికుడు అయి ఉండాలంటారు. అట్లా లేనోళ్లకు దేశంలో ఉండే అర్హతనే లేదంటారు. మీరేమో తెలంగాణలో ఇంతమంది ఏ కులం కానోళ్ళు ఉండరు అంటారు. వాళ్ళు ప్రేమ వివాహాలు చేసుకున్నట్టు ప్రేమికుని తరపు కులాన్ని మొయ్యక, ఇటు ప్రేమికురాలు కులాన్ని మొయ్యక, అటు ఇటు కాకుండా కులాంతర మతాంతర లగ్గాలు చేసుకొని భారతీయుల మనకి ఇట్లా బతుకుతున్నోళ్ళ ఆ ముచ్చట మీరే మళ్ళా చెప్తే మంచిగా అర్థమవుతుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.